హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చాను. ఈ వీడియో చివరి వరకు చూసి నచ్చితే ఒక లైక్ వేసుకోండి. ఇక వీడియో స్టార్ట్ చేద్దాం. స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ అఖండ సినిమాతో బిగ్గెస్ట్ హిట్ అందుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో అఘోర పాత్రలో బాలయ్య నట విశ్వరూపంతో ఆడియన్స్ ని ఊపు ఊపాడనే చెప్పాలి. అండ్ విశ్వక్సేన్ గామి సినిమాతో కూడా అఘోర పాత్రలో తన నట విశ్వరూపంతో చించి పడేశాడని చెప్పాలి. అండ్ బెల్లంకొండ శ్రీనివాస్ కూడా అలాంటి అఘోర పాత్రలోనే బెల్లంకొండ శ్రీనివాస్ కనిపించనున్నారు. కెరియర్ పరంగా వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్న బెల్లంకొండ శ్రీనివాస్ లుధిర్ అనే కొత్త డైరెక్టర్ డైరెక్షన్లో ఒక మూవీ స్టోరీతో నటించనున్నారు. అండ్ హైందవ అనే టైటిల్తో ఈ సినిమా త్వరలోనే రానుంది. సో బెల్లంకొండ శ్రీనివాస్ అఘోరాగా కనిపిస్తారని, బోగట్ట సినిమా మొత్తంలో కనిపిస్తాడా లేకపోతే అక్కడక్కడ కనిపిస్తాడా అనేది తెలియాల్సి ఉంది. అండ్ బెల్లంకొండ శ్రీనివాస్ రెమ్యునరేషన్ ఒకంత పరిమితంగానే ఉందని తెలుస్తోంది. బెల్లంకొండ ప్రస్తుతం సాగర్ కే చంద్ర డైరెక్షన్లో ఒక సినిమాలో, కౌశిక్ పెగల్లపాటి డైరెక్షన్లో మరో సినిమాలో నటించబోతున్నారని తెలుస్తోంది. అండ్ అల్లుడు అదుర్స్, ఛత్రపతి రీమేక్ సినిమాలలో బెల్లంకొండ శ్రీనివాస్కు భారీ షాక్ తగలడం వల్ల బెల్లంకొండ శ్రీనివాస్ రాబోయే రోజుల్లో తన భవిష్యత్ ప్రాజెక్టులతో ఎలాంటి ఫలితాలు సొంతం చేసుకుంటాడో అనేది తెలియాల్సి ఉంది. బెల్లంకొండ శ్రీనివాస్ సినిమాలలో బడ్జెట్ అంతకంతకు పెరుగుతుండడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. అండ్ బెల్లంకొండ శ్రీనివాస్ భాషతో సంబంధం లేకుండా కెరియర్ పరంగా అంతకంతకు ఎదుగుతున్నాడు. స్టార్ డైరెక్టర్ల డైరెక్షన్లో నటించడానికి బెల్లంకొండ శ్రీనివాస్ ప్రాధాన్యత ఇస్తే మంచిది. బెల్లంకొండ శ్రీనివాస్ను అభిమానించే అభిమానుల సంఖ్య పెరుగుతూ ఉండగా హిందీ డబ్బింగ్ సినిమాలు యూట్యూబ్లో అంచనాలకు మించి సక్సెస్ సాధిస్తున్నాయి. సో ఇది వీడియో. ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఆల్లో పెట్టుకోండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.